హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్ 10th క్లాస్ చాప్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. ఇన్ దిస్ చాప్టర్ ద క్లాస్ number 4. In this class number 4, in the extraction of metals from its ore, the step 2, that is extraction of crude metals from the ore అనేటటువంటి స్టెప్ 2ని సవివరంగా ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ వీడియో కొంచెం లెందీ అయినప్పటికీ కూడా ప్లీజ్ దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. Welcome back friends, welcome back to Techno Science Club, welcome back to 10th class Principles of Metallurgy, class number 4, that is in the extraction of metals from the ore. There is a 3 steps are there, మీ అందరికీ తెలుసు. ఫస్ట్ స్టెప్లో వాషింగ్ ద్వారా, ఫోర్త్ ఫ్లోటేషన్ ద్వారా, మ్యాగ్నెటిక్ సెపరేషన్ ద్వారా, హ్యాండ్ పికింగ్ ద్వారా దాంట్లో ఉన్నటువంటి వేస్ట్ గ్యాంగ్ని సెపరేట్ చేసి క్రూడ్ మెటల్ని పొందాం. సో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ దట్ క్రూడ్ మెటల్ ఫ్రమ్ ద ఓర్, ఆ ఓర్ ప్యూరిఫికేషన్ చేసినటువంటి ఓర్ నుంచి, మట్టి ఇలాంటి గ్యాంగ్ని తీసేసినటువంటి ఓర్ నుంచి క్రూడ్ మెటల్ని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, స్టెప్ నెంబర్ 2. ఈ స్టెప్ నెంబర్ 2 అనేది డిపెండ్స్ అపాన్ దిస్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ ఫ్రమ్ ద ఓర్స్. దిస్ ప్రాసెస్ ఈజ్ డిపెండ్స్ అపాన్ reactivity of metals. There is a 3 types of reactivity for the metals. Some metals are highly reactive. Examples for that is there are not available in the free state. That highly reactive metals, example for the highly reactive metal is potassium, sodium, calcium, magnesium, aluminum, etc. These are the highly reactive metals. These highly reactive metals are treated by the process of electrolysis. దాని గురించి చూద్దాం. And another type of metals are there in activity series, metal activity series of metals, activity series of metals లో హైలీ రియాక్టివ్ సిరీస్ని ఒక రకంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. క్రూడ్ మెటల్ని హైలీ రియాక్టివ్ ఓర్స్ నుంచి, హైలీ రియాక్టివ్ మెటల్ ఓర్స్ నుంచి క్రూడ్ మెటల్ని ఒక టైప్ ఆఫ్ ప్రాసెస్తో ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అదే మిడిల్ అంటే మోడరేట్ రియాక్టివిటీ ఉన్నటువంటి మెటాలిక్ ఓర్స్ నుంచి క్రూడ్ మెటల్ని ఇంకొక ప్రాసెస్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. దట్ మోడరేట్ రియాక్టివ్ మెటాలిక్ ఓర్స్ ఆర్ జింక్ ఓర్స్, ఫెర్రస్ ఎఫ్ఈ ఓర్స్, పీబీ ప్లంబమ్ ఓర్స్, కాపర్ ఓర్స్, ఇవన్నీ కూడా మిడిల్ అంటే మోడరేట్ రియాక్టివిటీ కలిగినటువంటి మెటాలిక్ ఓర్స్. అండ్ ద ఏజీ ఓర్స్ అండ్ హెచ్జీ ఓర్స్. ఏజీ మీన్స్ సిల్వర్ అండ్ ఏయు ఆల్సో. ఏయు, హెచ్జీ అండ్ ఏయు, దీస్ ఆర్ ద లో రియాక్టివ్ మెటల్స్. దీస్ లో రియాక్టివ్ మెటల్స్, మెటాలిక్ ఓర్స్ ఆర్ ఆల్సో ఎక్స్ట్రాక్టెడ్ బై ద సపరేట్ ప్రాసెస్. సో ఈ 3 ప్రాసెస్ గురించి ఈ వీడియోలో సపరేట్గా చూద్దాం. ఫస్ట్ ద హైలీ రియాక్టివ్ మెటల్స్ లైక్ పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. వీ టేక్ sodium as an example. So sodium is a highly reactive metal. మెటల్ ఓర్, సోడియంని ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి హైలీ రియాక్టివ్ మెటల్ ఓర్ని మనము యాక్చువల్గా ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ టాప్ రియాక్టివ్ మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, టాప్ రియాక్టివ్ ఓర్స్ నుంచి టాప్ రియాక్టివ్ మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి లైక్ సోడియం మనకి 3 ప్రాసెసెస్ ఉన్నాయి. కానీ 3 ప్రాసెసెస్లో ఎకనామికల్లీ బెస్ట్ ప్రాసెస్ ఏంటో మనం ఎంపిక చేసుకోవాలి. ఉన్నటువంటి 3 ప్రాసెస్లు ఏంటో ఒకసారి గమనించినట్లయితే, హీటింగ్ విత్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్ట్రా, కార్బన్తో కానీ కార్బన్ డైఆక్సైడ్తో కానీ మిక్స్ చేసి ఆ ఓర్ని, ఆ మెటాలిక్ ఓర్ని కార్బన్తో కానీ కార్బన్ డయాక్సైడ్తో కానీ మిక్స్ చేసి వాటిని బాగా హీట్ చేసి రెడక్షన్ని గురి చేయాలి.
ఇది మొత్తం కూడా ఇక్కడ హైలీ రియాక్టివ్ మెటల్స్ కావచ్చు, లో రియాక్టివ్ మెటల్స్ కావచ్చు, మోడరేట్ రియాక్టివ్ మెటల్స్ కావచ్చు, ఏవైనా సరే సెకండ్ స్టెప్లో జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటంటే రిడక్షన్ జరుగుతుంది. అంటే దాని నుంచి దానికి హైడ్రోజన్ని కానీ లేదా కార్బన్ ఆక్సిజన్ని కానీ తీసివేయడం లేదా హైడ్రోజన్ని యాడ్ చేయడం చేస్తారు. రిడక్షన్ జరుగుతుంది ఇక్కడ. సరే, రిడక్షన్ ఒకసారి గమనిద్దాం. ఈ రిడక్షన్ ప్రాసెస్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిడక్షన్స్ జరుగుతాయి, వేరు విధాలుగా రిడక్షన్స్ జరుగుతాయి. సో ఇక్కడ ఉన్నటువంటి 3 ప్రాసెస్లు, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ టాప్ రియాక్టివ్ మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి హీటింగ్ విత్ కార్బన్ ఆర్ కార్బన్ డయాక్సైడ్ ఎట్ హై టెంపరేచర్స్, చాలా హై టెంపరేచర్స్ కావాలి ఇది హీట్ చేయడానికి. అంత హై టెంపరేచర్స్ మనం తీసుకురావడం కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. అందుకని ఇది అంత మంచి పద్ధతి కాదు ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ టాప్ రియాక్టివ్ మెటల్స్ లైక్ సోడియం. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ దైర్ ఆక్వస్ సొల్యూషన్స్. ఆక్వస్ సొల్యూషన్స్ని ఎలక్ట్రాలిసిస్ చేయడం ద్వారా మనము సోడియం మెటల్ని పొందవచ్చు. కానీ ఆ ఎక్స్ట్రాక్షన్ చేయడం కూడా అంత మంచి పద్ధతి కాదు. ఎందుకంటే యాక్వస్ సొల్యూషన్లో ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్, యాక్వస్ వాటర్ కలిపినటువంటి సొల్యూషన్ని యాక్వస్ సొల్యూషన్స్ అంటాం. ఈ యాక్వస్ సొల్యూషన్స్ గుండా ఎలక్ట్రిసిటీ పంపించి ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు హైడ్రోజన్ గ్యాస్ మరియు ఆక్సిజన్ గ్యాసెస్ కూడా మిక్స్ అయిపోతాయి. కాబట్టి అక్కడ రిడక్షన్ అనేది సరిగ్గా జరగదు. జరిగినా కూడా అంత ఎక్కువ మంచిగా ఆ ప్రాసెస్ ఉండదు. కాబట్టి ఎలక్ట్రాలసిస్ ఆఫ్ దేర్ యాక్వస్ సొల్యూషన్స్ కూడా మనం లెక్కలోకి తీసుకోము. ఈ ప్రాసెస్ కూడా అంత ఎకనామికల్లీ మంచిది కాదు. ఎకనామికల్లీ మరియు బెస్ట్ ప్రాసెస్ ఫర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ ఫ్రమ్ ద ఓర్, హైలీ రియాక్టివ్ ఓర్ ఈజ్ ఎలక్ట్రాలసిసే. కానీ ఎలక్ట్రాలసిస్ ఆఫ్ దేర్ ఫ్యూజ్డ్ కాంపౌండ్స్. ఫ్యూజ్డ్ కాంపౌండ్స్ మీన్స్ ఎలాంటి వాటర్ పార్టికల్స్ లేకుండా ఫ్యూజ్డ్ కాంపౌండ్స్ నుంచి ఎలక్ట్రాలసిస్ చేయడం ద్వారా మనము సోడియం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. ఎలాగో ఒకసారి గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోడియం తీసుకుందాం. సోడియం ఇస్ టేకెన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సోడియం ఫ్రమ్ NaCl ఫ్యూజ్డ్ కాంపౌండ్. NaCl ఫ్యూజ్డ్ కాంపౌండ్ తీసుకొని దాని లోపలికి ఎలక్ట్రాలసిస్గా పంపించినట్లయితే, ఎలక్ట్రాలసిస్ పంపించడానికి మీ అందరికీ తెలుసు, 2 క్యాథోడ్ మరియు యానోడ్ అనేటటువంటి రెండు రాడ్స్ని మనం యూజ్ చేస్తాం. మెటల్ రాడ్స్ని యూజ్ చేస్తాం. యాజ్ ఎలక్ట్రోడ్స్ యూజ్ చేస్తాం. క్యాథోడ్ అండ్ యానోడ్ ఎలక్ట్రోడ్స్ ఆర్ యూజింగ్ ఫర్ ద ఎలక్ట్రాలసిస్. సో ఎట్ క్యాథోడ్ ఎలక్ట్రాలసిస్ జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటంటే, మనం NaCl లోపలికి ఎలక్ట్రిసిటీ పంపిస్తే క్యాథోడ్ దగ్గర జరిగేటటువంటి రియాక్షన్ సోడియం Na ప్లస్ 2E మైనస్ గివ్స్ రైస్ టు 2Na. సోడియం ముందుగా ఎలక్ట్రాలసిస్ చేయగానే సోడియం మెటల్ విడిపోతుంది, క్లోరిన్ మైనస్ విడిపోతుంది. ఆ సోడియం విడిపోయినటువంటి అయాన్ 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని సోడియం మెటల్గా ఫామ్ అవుతుంది. అదే యానోడ్ దగ్గర 2 క్లోరిన్లు 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని ఇక్కడ లాస్ చేసుకుంటుంది. సోడియం 2Na ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకొని సోడియం మెటల్గా ఫామ్ అవుతుంది. ఇక్కడ లాసింగ్ జరుగుతుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ లాస్ అవుతాయి. కాబట్టి మైనస్ వేయచ్చు, యాక్చువల్లీ మైనస్ లాస్ వేయచ్చు. 2 ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకుంటుంది కాబట్టి అది పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్గా ఫామ్ అయింది. ఆ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్లోంచి 2 ఎలక్ట్రాన్స్ని కనుక గెయిన్ చేసుకున్నట్లయితే అయాన్స్ నుంచి గెయిన్ చేసుకున్నట్లయితే సోడియం మెటల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ని అది గెయిన్ చేసుకుంది. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ను కనుక లాస్ చేసుకున్నట్లయితే అది క్లోరిన్గా తయారవటం జరుగుతుంది, Clగా తయారవటం జరుగుతుంది. సోడియంకేమో 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుంది. ఆల్రెడీ సోడియం 2 ప్లస్ ఎప్పుడు ఏర్పడుతుంది? పాజిటివ్ చార్జ్ ఎప్పుడు ఏర్పడుతుంది? ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంటే ఏర్పడుతుంది. ఎలక్ట్రాలసిస్ చేయడం ద్వారా అది అయాన్గా Na+ అయాన్గా స్ప్లిట్ అయిపోతుంది. NaCl కాస్త Na+Cl మైనస్గా స్ప్లిట్ అయిపోతుంది. అలా స్ప్లిట్ అయిపోయినటువంటి సోడియం పార్టికల్స్, సోడియం అయాన్స్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని సోడియం మెటల్గా ఫామ్ అవుతుంది. క్లోరిన్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని Cl మైనస్గా ఫామ్ అయినటువంటి క్లోరిన్ ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకొని Cl2 గ్యాస్గా విడుదలవుతుంది. ఈ గ్యాస్ అనేది యానోడ్ దగ్గర విడుదలవుతుంది. క్యాథోడ్ దగ్గర ఏమో సోడియం మెటల్ అనేది మనకి ఎక్స్ట్రాక్షన్కి రెడీగా ఉంటుంది. దాని ద్వారా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇక్కడ గమనించినట్లయితే ఎలక్ట్రాలసిస్ చేయడానికి మనకి లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అవసరం,
చాలా ఎలక్ట్రిసిటీ అవసరం, హై వోల్టేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అవసరం. ఎందుకు అంటే ఆ మెటల్ని, సోడియం మెటల్ని కనుక మనము మోల్టైన్ స్టేట్లో ఉంచాలి. ఏ మెటల్నైనా సరే ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మోల్టైన్ స్టేట్లో ఉంచాలి. ఎందుకు మోల్టైన్ స్టేట్లో ఉంచాలి? దాంట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని కానీ వాటిని తీసేయాలి అంటే అది కరిగినటువంటి ద్రవ స్థితిలో, అంటే దట్ మీన్స్ లిక్విడ్ ఫామ్లో ఉండాలి. మోల్టైన్ స్టేట్ అంటే కరిగినటువంటి స్టేట్ని మోల్టైన్ స్టేట్ అంటాం. ఆ లిక్విడ్ ఫామ్లో ఉంచడానికి మనం హై అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది మనకి కంపల్సరీగా అవసరం. అదేవిధంగా ఈ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఈ హై అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని కొంచెం తగ్గించాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కొంత ఇంప్యూరిటీస్ని యాడ్ చేస్తారు. ఈ మెటల్కి యాక్చువల్గా ఇంప్యూరిటీస్ని తీసేస్తాము, కానీ మెటల్ యొక్క మెల్టింగ్ పాయింట్ని తగ్గించడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక ఓరు 3000 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర హీట్ చేస్తేనే అది మోల్టెన్ స్టేట్లో ఉంటుందనుకోండి. దానికి కొన్ని రకాలైనటువంటి ఇంప్యూరిటీస్ని యాడ్ చేయడం ద్వారా 2000 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరే కూడా అది మోల్టెన్ స్టేట్లోనే ఉండడానికి అవకాశం. అంటే మనకి ఒక 10,000 డిగ్రీస్ హీట్ తగ్గుతుంది కదా, మనకి కొంచెం కొంచెం మనకి ఖర్చు తగ్గుతుంది. కాబట్టి అలా మెల్టింగ్ పాయింట్ని తగ్గించి దాని యొక్క మోల్టెన్ స్టేట్ని అలాగే మెయింటైన్ చేయడం కోసం మనము కొంత ఇంప్యూరిటీస్ని యాడ్ చేస్తాం. ఆ తర్వాత లాస్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే ఆ ఇంప్యూరిటీస్ని కూడా తొలగించడానికి రకరకాల కెమికల్ ప్రాసెస్ ద్వారా ఆ ఇంప్యూరిటీస్ని కూడా తర్వాత తొలగిస్తారు. నెక్స్ట్ ఇక్కడ మోడరేట్ రియాక్టివిటీ కలిగినటువంటి మెటల్స్ని క్రూడ్ మెటల్ని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు? హై రియాక్టివ్ మెటల్నేమో ఎలక్ట్రాలసిస్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఎగ్జాంపుల్కి సోడియంని తీసుకొని సోడియంని ఎలక్ట్రాలసిస్ చేయడం ద్వారా సోడియం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మోడరేట్ రియాక్టివిటీ కలిగినటువంటి జింక్, ఫెర్రస్, పీబీ, కాపర్ ఇలాంటి వాటిని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారో చూద్దాం. ఓకే, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఇన్ మిడిల్ ఆఫ్ యాక్టివ్ సిరీస్. ఇందాక హై యాక్టివ్ సిరీస్లో హై రియాక్టివిటీ కలిగినటువంటి మెటల్స్ని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారో చూసాం. ఇప్పుడు ఇదే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ మోడరేట్ రియాక్టివిటీ ఆర్ మిడిల్ ఆఫ్ యాక్టివ్ సిరీస్లో ఉండేటటువంటి మెటల్ని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తామో చూడండి. జనరల్గా మోడరేట్ రియాక్టివిటీ కలిగినటువంటి మెటల్స్కి ఎగ్జాంపుల్స్గా జింక్, ఫెర్రస్, కాపర్, టిన్, లెడ్, టిఐ కూడా టిన్ అండ్ లెడ్ వీటిని తీసుకుంటాం. జనరల్గా ఈ జింక్ కానీ, కాపర్ కానీ, ఫెర్రస్ కానీ, టిన్ కానీ, లెడ్ కానీ ఇవన్నీ కూడా సల్ఫైడ్ ఓర్స్ రూపంలో కానీ లేదా కార్బోనేట్ ఓర్స్ రూపంలో కానీ నేచర్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. ఎర్త్ క్రస్ట్లో కాపర్ సల్ఫేట్, జింక్ సల్ఫేట్, ఫెర్రస్ సల్ఫేట్, పీబీ సల్ఫేట్ అంటే గ్యాలినా అంటాం కదా, ఈ విధంగా సల్ఫేట్ల రూపంలో కానీ లేదా కార్బోనేట్ల రూపంలో కానీ ఓర్స్ రూపంలో మనకి ఎర్త్ క్రస్ట్లో ఉంటాయి. ఇలా ఉంటే మనము రిడక్షన్ చేయడం కష్టం. ముందుగా సల్ఫేట్ ఓర్స్ని కానీ లేదా కార్బోనేట్ ఓర్స్ని కానీ మనం రెడ్యూస్ చేయలేం, రిడక్షన్కి గురి చేస్తేనే మనకి మెటల్స్ వస్తాయి. సో దానికోసం ఏం చేస్తారంటే ఈ సల్ఫైడ్ ఓర్స్ని కానీ లేదా కార్బోనేట్ ఓర్స్ని కానీ ముందుగా ఆక్సైడ్ ఓర్స్గా మార్చి కన్వర్టింగ్ ఇంటూ ఆక్సైడ్ ఓర్స్, దెన్ ద రిడక్షన్ ప్రాసెస్ విల్ బీ హ్యాపెన్. ముందుగా యూ హ్యావ్ టు కన్వర్ట్ యాజ్ అ మెటల్ ఆక్సైడ్స్ ఫర్ రిడక్షన్ ప్రాసెస్ జరగటానికి కార్బోనేట్ ఓర్స్ లేదా సల్ఫైడ్ ఓర్స్ని మెటల్ ఆక్సైడ్స్గా కన్వర్ట్ చేయాలి, ఆక్సైడ్ ఓర్స్గా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసిన తర్వాత రిడక్షన్ ప్రాసెస్ కనుక గురి చేసినట్లయితే మనకి మెటల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే సల్ఫైడ్ ఓర్స్ని మెటల్ ఆక్సైడ్స్గా రిడక్షన్ చేయడానికి జనరల్గా యూజ్ చేసేటటువంటి ప్రాసెస్ ఏంటంటే బై హీటింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ బై హై అమౌంట్ ఆఫ్ హీటింగ్ జరిగినట్లయితే అవి ఆక్సైడ్స్గా మారిపోతాయి. సల్ఫైడ్ ఓర్స్ ఆర్ హీటింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్, దట్ సల్ఫైడ్ ఓర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ oxides. This process is called roasting. A metallic ore is heated in the presence of air is called roasting. By roasting process, the sulfide ores are converted into oxide ores. ఇలా ఆక్సైడ్ ఓర్స్ తర్వాత కన్వర్ట్ చేసిన తర్వాత మనం రిడక్షన్కి గురి చేస్తాం. ఒకసారి గమనించినట్లయితే ఆక్సైడ్ ఓర్కి ఎలా కన్వర్ట్ చేస్తామో ఒకసారి గమనించాం. ఎగ్జాంపుల్
PbS గ్యాలినా తీసుకుందాం, ప్లంబం సల్ఫైడ్. సో 2PbS when heating in the presence of air, it react with oxygen 3O2 gives rise to PbO, 2PbO plus 2SO4, సల్ఫర్ డైఆక్సైడ్ ఎయిర్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది, సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్. ఇక మనకి ఏం మిగిలింది 2PbO. దిస్ ఈజ్ ఆక్సైడ్ ఓర్ ఆఫ్ ప్లంబం, ఆక్సైడ్ ఓర్ ఆఫ్ లెడ్ ఆక్సైడ్, PbO లెడ్ ఆక్సైడ్. ఇందాక లెడ్ సల్ఫైడ్ కదా, గ్యాలినా అనేది లెడ్ సల్ఫైడ్ని బై హీటింగ్ రియాక్షన్ విత్ ఆక్సిజన్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ PbO లెడ్ ఆక్సైడ్. ఇలా లెడ్ ఆక్సైడ్ తర్వాత కన్వర్ట్ చేసిన తర్వాత ఇలా ఓన్లీ పీబీనే కాదు, కాపర్ని కానీ, జింక్ కానీ, ఫెర్రస్ కానీ, టిన్ కానీ, వీటన్నింటినీ కూడా బై రోస్టింగ్ ప్రాసెస్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దట్ సల్ఫైడ్ ఓర్స్ ఇంటూ ఆక్సైడ్ ఓర్స్ లైక్ లెడ్ ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్, ఫెర్రస్ ఆక్సైడ్, టిన్ ఆక్సైడ్, కాపర్ ఆక్సైడ్. ఇలా ఆక్సైడ్ల రూపంలో కన్వర్ట్ చేయాలి బై యూజింగ్ ద ప్రాసెస్ రోస్టింగ్. బాగా హీట్ చేయడం, రోస్ట్ చేయడం అంటే బాగా హీట్ చేయడం ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ అనమాట. నెక్స్ట్ గమనించినట్లయితే ఇలా చేసిన తర్వాత ఈ ఆక్సైడ్ ఓర్స్ని, వచ్చినటువంటి ఆక్సైడ్ ఓర్స్ని వచ్చినటువంటి ఆక్సైడ్ ఓర్స్ని కార్బన్తో కానీ లేదా కార్బన్ డయాక్సైడ్తో కానీ తనంతట తానే సెల్ఫ్ రిడక్షన్ కానీ రెడ్యూసింగ్ విత్ దట్ కార్బన్ ఆక్సైడ్, దట్ ఆక్సైడ్ ఓర్స్ ఆర్ రెడ్యూస్డ్ కార్బన్ విత్ కార్బన్ ఆర్ విత్ కార్బన్ డయాక్సైడ్ ఆర్ సెల్ఫ్ రిడక్షన్ ఆర్ రెడ్యూస్డ్ విత్ మోర్ రియాక్టివ్ మెటల్స్ని యాడ్ చేయడం ద్వారా కూడా కొన్ని మెటాలిక్ ఆక్సైడ్స్ రిడక్షన్కి గురవుతాయి. కొన్ని మెటాలిక్ ఆక్సైడ్స్ కార్బన్తో హీట్ చేస్తే రిడక్షన్ గురవుతాయి. కొన్ని మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి కార్బన్ డయాక్సైడ్తో మనము రిడక్షన్కి గురి చేస్తాం. తనంతట తామే రిడక్షన్కి గురయ్యేవి కొన్ని ఉంటాయి. అదేవిధంగా హైలీ రియాక్టివ్ మెటల్స్ లైక్ మెగ్నీషియం, సోడియం, ఇలాంటి హైలీ రియాక్టివ్ మెటల్స్తో మనం రియాక్ట్ చేస్తే రిడక్షన్కి గురయ్యేవి కొన్ని ఉంటాయి అన్నమాట. వాటి ప్రాసెస్ ఒక్కోటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ PbS లెడ్ ఆక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్ బై యాడింగ్ కార్బన్ అండ్ హీటింగ్ ఎట్ 14,000 degrees centigrade. లెడ్ ఆక్సైడ్ లాంటి ఆక్సైడ్స్ని, మిడిల్ రియాక్టివిటీ కలిగినటువంటి ఆక్సైడ్స్ని కార్బన్ సమక్షంలో యాడింగ్ విత్ కార్బన్ అండ్ హీటింగ్ ఎట్ 14,000 degrees centigrade, the lead metal was extracted and carbon monoxide is గ్యాస్ రూపంలో వెళ్ళిపోతుంది. అది సెకండ్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే ఫెర్రస్ లాంటి, ఇనుము లాంటి మెటల్స్ని ఫెర్రస్ ఆక్సైడ్, లెడ్ ఆక్సైడ్ని అయితే కార్బన్తో హీట్ చేసాము 14,000 degrees దగ్గర, లెడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసాము. అదే ఫెర్రస్ లాంటి దాన్ని అయితే ఫెర్రస్ ఆక్సైడ్ తీసుకుంటే ఈ ఫెర్రస్ ఆక్సైడ్ని కార్బన్తో హీట్ చేస్తే సరిపోదు, దానికి కార్బన్ డయాక్సైడ్తో హీట్ చేయాలి, బాగా హీట్ చేయాలి. బ్లాస్ట్ ఫర్నెస్లో ఇది జరుగుతుంది. బ్లాస్ట్ ఫర్నెస్లో జరిగేటటువంటి ప్రాసెస్ ఇదే. ఫెర్రస్ ఆక్సైడ్ని కార్బన్ మోనాక్సైడ్తో బాగా హై టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తే ఫెర్రస్ ఇనుము వస్తుంది, ఫెర్రస్ మెటల్ వస్తుంది, ప్యూర్ మెటల్, మరియు కార్బన్ డయాక్సైడ్ యాజ్ ఎ గ్యాస్ బయటికి వెళ్ళిపోతుంది. థర్డ్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే కాపర్ లాంటి ఆక్సైడ్స్, కాపర్ మెటల్ని పొందాలంటే కాపర్ ఆక్సైడ్ని ఏ విధంగా రెడ్యూస్ చేయాలి, ఎలా రెడ్యూస్ చేస్తాం? కాపర్ సల్ఫేట్ ఫస్ట్గా మనము రెడ్యూస్ చేయడానికి మనకి రోస్టింగ్ ప్రాసెస్ వాడాం కదా, ఆ ఆక్సైడ్స్ రూపంలో కన్వర్ట్ చేయడానికి. రోస్టింగ్ రూపంలో కాకుండా కాపర్ సల్ఫేట్ అనేది రోస్టింగ్ చేద్దాం. ఫస్ట్ కాపర్ సల్ఫేట్ ఈజ్ రోస్టింగ్, ఆక్సిజన్ రీటింగ్ విత్ ఆక్సిజన్, దెన్ కాపర్ ఆక్సైడ్ ఈజ్ ఫామ్. ఇలా ఫామ్ అయినటువంటి కాపర్ ఆక్సైడ్తో పాటుగా సల్ఫర్ డయాక్సైడ్ ఉంటుంది. ఓకేనా? బై రోస్టింగ్, ఈ రోస్టింగ్ ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ సమక్షంలో హై అమౌంట్ ఆఫ్ హీట్ చేసాము, రోస్టింగ్ జరిగింది. రోస్టింగ్ జరిగిన తర్వాత మనకు వచ్చినటువంటి కాపర్ ఆక్సైడ్, సల్ఫైడ్ కాస్త ఆక్సైడ్గా మారిపోయిందండి, జాగ్రత్తగా గమనించాలి. ఈ సల్ఫైడ్లు కాస్త ఆక్సైడ్గా మారిపోతున్నాయి. ఇక్కడ కూడా ప్లంబం ఆక్సైడ్ కాస్త సల్ఫైడ్ కాస్త ప్లంబం సల్ఫైడ్గా మారింది బై
రోస్టింగ్ ప్రాసెస్, బాగా హీట్ చేయడం ద్వారా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. ఇలా రోస్టింగ్ జరిగిన తర్వాత వచ్చినటువంటి కాపర్ ఆక్సైడ్ ఈజ్ సెల్ఫ్ ఆక్సిడైజ్డ్ విత్ కాపర్ Cu2S, కాపర్ సల్ఫేట్తో మరలా అది రియాక్షన్ జరుగుతుంది. ఎక్కడ అంటే ఎయిర్ని ఆపేసాం, ఇక్కడ రోస్టింగ్ జరగట్లేదు. రోస్టింగ్ అనేది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ జరుగుతుంది. ఎయిర్ని తీసేసి దీన్నే కాల్సినేషన్ అంటాము. కాల్సినేషన్ ప్రాసెస్ ద్వారా కాపర్ ఆక్సైడ్ అక్కడే ఉన్నటువంటి కాపర్ సల్ఫేట్తో ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ ఇట్ రియాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ ఫార్మ్ కాపర్ మెటల్. సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ రూపంలో బయటకు వెళ్తుంది. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ సెల్ఫ్ రిడక్షన్ ప్రాసెస్. This is the example for reduction with carbon by heating. This is example for ferrous oxide is example for reduction of ferrous oxide with carbon dioxide and on blast furnace. And this is example for self reduction. Self reduction ke example ఇది అనమాట, థర్డ్ వన్. అండ్ ద లాస్ట్ వన్ రిడక్షన్ ఇంకొక ప్రాసెస్ ద్వారా కూడా జరుగుతుంది. ఎలా అంటే హైలీ రియాక్టివ్ మెటల్స్ లైక్ మెగ్నీషియం, అదేవిధంగా సోడియం. చూడండి, టిన్ క్లోరైడ్. ఈ టిన్ క్లోరైడ్ని మెగ్నీషియంకి యాడ్ చేసినట్లయితే టిన్ మెటల్ అనేది వస్తుంది అట్ 850 డిగ్రీ సెంటీగ్రేడ్. బాగా హీట్ చేస్తే మెటల్ ఆక్సైడ్ని హైలీ రియాక్టివ్ మెటల్తో కలిపి టిన్ క్లోరైడ్ని హీట్ చేస్తే టిన్ మెటల్ వస్తుంది. అదే టిన్ క్లోరైడ్ని సోడియం అనేటటువంటి హైలీ రియాక్టివ్ మెటల్తో కూడా 850 డిగ్రీస్ దగ్గర హీట్ చేసినా సరే మనకి టిన్ మెటల్ వస్తుంది. దాంతో పాటుగా NaCl బయటకు వెళ్ళిపోతుంది. ఈ విధంగా మెటల్ని టిన్ మెటల్ పొందడానికేమో, టిన్ అనేటటువంటి మెటల్ పొందడానికేమో టిన్ క్లోరైడ్ని హైలీ రియాక్టివ్ మెటల్తో కలిపి హీట్ చేయడం ద్వారా టిన్ మెటల్ని పొందొచ్చు. సెల్ఫ్ రియాక్షన్, తనంతట తానే రియాక్షన్ జరుపుకోవడం ద్వారా బై రోస్టింగ్ అండ్ కాల్సినేషన్ ద్వారా కాపర్ సల్ఫేట్ అండ్ కాపర్ ఆక్సైడ్ రెడ్యూషన్కి గురై కాపర్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అదేవిధంగా ఫెర్రస్ ఆక్సైడ్ ఈజ్ హీటెడ్ ఆన్ బ్లాస్ట్ ఫర్నెస్ విత్ కార్బన్ మోనాక్సైడ్ గివ్స్ ఫెర్రస్ ఐరన్. And Pb, lead oxide react with carbon in the presence of by heating at 1400 degrees centigrade gives lead metal. ఇలా మెటల్ ఆక్సైడ్స్, ముందుగా మెటల్ సల్ఫైడ్స్ని మెటల్ ఆక్సైడ్స్గా రోస్టింగ్ ద్వారా కన్వర్ట్ చేసి ఆ మెటల్ ఆక్సైడ్స్ని రిడక్షన్ ప్రాసెస్ చేసి మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ విధంగా క్రూడ్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత, ఈ ప్రాసెస్ ద్వారా క్రూడ్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ మెటల్ని ఇంకొంచెం ప్యూరిఫై చేయడానికి, వాటికి కొంచెం ఇంప్యూరిటీస్ అవి ఇవి కలుపుతుంటారు మెల్టింగ్ పాయింట్ తగ్గించడానికి, వాటిని కూడా తీసివేసి థర్డ్ స్టెప్లో ఇంకా ఆ మెటల్ని ప్యూర్డ్ మెటల్ ఏ విధంగా తెస్తారో అనేది థర్డ్ స్టెప్ మనం నేర్చుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో కొంచెం లెందీ అయినప్పటికీ కూడా పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే మధ్యలో ఆపేసామో అంటే వీడియో ఈ స్టెప్స్లో ఉన్నటువంటి 3 స్టెప్స్ సెకండ్ స్టెప్ పూర్తిగా చెప్పాలి. అలా మధ్యలో ఆపితే మళ్ళీ రెండో వీడియోకి కనెక్షన్ ఉండదు. కాబట్టి కొంచెం లెందీ అయినప్పటికీ కూడా ఈ సెకండ్ స్టెప్ని ఈ రోస్టింగ్ ప్రాసెస్ కానీ లేదా రిడక్షన్ ప్రాసెస్ ద్వారా కానీ అంతకు ముందు చెప్పినటువంటి ఫస్ట్ది కానీ ఇవన్నీ కూడా మీకు మొత్తం ఒకే వీడియోలో చెప్పడం జరిగింది. సో ఈ వీడియోను పూర్తిగా లెందీ అయినప్పటికీ కూడా పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ నెక్స్ట్ వీడియోలో థర్డ్ స్టెప్ చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ విలువైనటువంటి సలహాలను, సందేహాలను క్రింద కామెంట్ బాక్స్లో రాయండి, తప్పకుండా సమాధానం ఇస్తాను. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.